మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏమీ చేయలేదు అనేటటువంటి విధంగా ఇప్పుడు అధికార పక్ష పార్టీలు అప్పటి ప్రతిపక్ష పార్టీలుగా ఉండేటప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంటు, రాజీవ్ గృహకల్ప ఇల్లు, పట్టణాల్లో పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇచ్చినటువంటి రాజీవ్ గృహకల్ప ఇల్లు కట్టి ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి ఉద్దేశమే. అయితే ప్రధానంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్ వాటి వలన మధ్యతరగతి విద్యార్థులు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, మెడికల్ కోర్సులు చదువుకోవటం, బీటెక్ చదువుకొని ఇంజనీర్లుగా అవ్వటం, అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యము అనేటటువంటి విధంగా ఇప్పటికీ కూడా భావిస్తారు కూడా. అయితే పేదవాళ్ళు కూడా వైద్యాన్ని, మధ్యతరగతి వాళ్ళు కూడా వైద్యాన్ని ఫ్రీగా చేయించుకునేటటువంటిది ఆరోగ్యశ్రీ అన్నటువంటిది అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పుకోవాలి. కానీ అంతకుముందు 30-40% విద్యార్థులు చదువుకోవాలి అనుకుంటే కష్టసాధ్యంగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ 60-70% అడ్మిషన్స్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పుణ్యమే అని అనుకుంటారు. అది నిజమే. కానీ అది రొటీన్ అయిపోయింది. కాలక్రమేణా అది సమసిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని అలాగే కంటిన్యూ చేశారు, అది కూడా రొటీన్ అయిపోయింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా జరిగినటువంటివే కదా, అది రొటీన్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం అనేటటువంటి విధంగా ప్రతి రైతుకి ఇంటి దగ్గరకే అన్ని సర్వీసులు కూడా అందాలి అన్నటువంటి దృక్పథంతో గ్రామ సచివాలయం తీసుకొచ్చారు. అయితే ఆ సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్గా ఆయన 1,50,000 వరకు కూడా వేశారు. తీసుకొచ్చి వారికి పని భారం ఎక్కువైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు పని ఎక్కువ పెట్టేస్తున్నారు అనేటటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అప్పటికి ఉన్నటువంటి వారు ఖాళీగా కూర్చున్నటువంటి వారితో కంపేర్ చేసుకొని వారికి ఏదో ఎక్కువ వర్క్ అయిపోతున్నట్లుగా వారు చేసే పని ఏమిటి, 2,000 మందికి సంబంధించి సర్వీస్ అందించాలి, అంతేగా. కానీ ఆ పని కూడా వాళ్ళు ఎక్కువగా భావించారు, ఎక్కువని 1,50,000 ఉద్యోగాలు తీశారు. అయితే అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే 70-80% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి. ఇంకా వాలంటీర్లు తీసుకొచ్చారు. వాలంటీర్లు 2.5 లక్షల వరకు కూడా పైగా వేశారు వాలంటీర్ పోస్టులను, 50 ఏళ్లకు ఒకటి. వారు కూడా పని భారం ఎక్కువైపోయింది అని అనుకుంటూ, అలాగే కూటమి నేతలు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. 10,000 గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని ఉంచుతాము, మేము తీయము అనేటటువంటి విధంగా కూటమి నేతలు చెప్పారు. అది నమ్మారు, ఓట్లు వేశారు, కూటమి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈ వాలంటీర్లు 2.5 లక్షలకు పైగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో సహా కలిపి ఓట్లు వేసేస్తే, సచివాలయ సిబ్బంది వారి కుటుంబాలతో ఓట్లు వేసేస్తే, అట్లాగే అవ్వాతాతలు పెన్షన్లు ఇచ్చాము వారు కూడా ఓట్లు వేసేస్తే మరి గెలుపు మనదే కదా, ఇంకేముంది అనేటటువంటి విధంగా తాను క్యాలిక్యులేషన్ చేసుకున్న లెక్కలు. ఆ విధమైనటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి ఎక్కువ అధికారాల్లాగా అయిపోయినటువంటి పరిస్థితి, కార్యకర్తలు, గ్రామ లీడర్లు వాటి పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది. వాళ్ళు కూడా రివర్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు తేడా కొట్టినటువంటి పరిస్థితి. నమస్తే. దీనిపైన మీరేమంటారు? నమస్తే.